నేడు ప్రధానితో మోడీ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఢిల్లీ వెళ్లనున్న సీఎం డిప్యూటీ సీఎం. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం భేటీ కానున్నారు. ఉదయం ఢిల్లీ వెళ్లనున్న ఇద్దరు నేతలు ప్రధానితో మీటింగ్ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎంగా రేవంత్, డిప్యూటీగా భట్టి బాధ్యతలు చేపట్టాక ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా రేవంత్, భట్టి కలవనున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలు, కొత్త పీసీసీ చీఫ్ నియామకం, ఎమ్మెల్సీ పదవుల భర్తీ, కేబినెట్ లో మిగిలి ఉన్న మరో 6 బెర్తులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ పర్యటన తర్వాత వారిద్దరూ నాగ్పూర్కు వెళ్లనున్నారు. గురువారం అక్కడ జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంగళవారం నాటి ఖమ్మం పర్యటన భట్టి రద్దు చేసుకున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతా ఉన్నారు. మన కేసీఆర్ పోయి కలువయా, మనకేం రావన్నో అడగవయా సారు అని అంటే, ఏ మోడీ నీ సంగతి చెప్తా, నీ తొడలు కొడతా, నిన్ను గిచ్చుతా, నిన్ను గొరుకుతా అని చెప్పే ఈ గిచ్చుడు లేదు, బొచ్చుడు లేదు, రావాల్సిన నిధులేమో రాకుంటా బాయ్, అడగంది అమ్మాయింది అన్నం పెట్టదు అన్నట్టుగా నువ్వు పోయి అడిగితే కదా ఏమైనా పెట్టేది, ఏమీ అడగకపోతేవి, మీదికేం డాంబికాలు కొడితేవి, రావాల్సినవి రాకుంటా బాయ్. ఇవాళ విభజన సమస్యలన్నీ అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల వాటా విషయంలో కూడా ఇంకా ఏది రావాల్సిన నిధులు ఎన్నో ఉన్నాయి. ఈ అన్ని అంశాల పైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రులుగా వాళ్ళ బాధ్యత, వాళ్ళ రాష్ట్రాల హక్కులను పరిరక్షించుకునేటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలవబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు.